హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అసలు మీ లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతుంది? దానికి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? అండ్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు చూడొచ్చండి. బట్ మీకు రెజొనేట్ అవుతుందా లేదా అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎనర్జీ ఒరాకల్ మెసేజెస్ చూద్దాం. ఓకే. సో ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు లైఫ్‌లో ఇప్పుడు చాలా టఫ్ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. బికాజ్ స్ట్రాంగ్ వార్నింగ్, ఫైనాన్షియల్ కాన్స్ట్రెయింట్స్ అండ్ ఎడ్జెస్ అండ్ పాసిబిలిటీస్. సో రైట్ నౌ ఫినాన్షియల్లీ ఎస్పెషల్లీ చాలా చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. దాని నుంచి బయటికి రావాలని ఎప్పటినుంచో ట్రై చేసినా రాలేకపోతున్నారు. సో అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోవడం, మిమ్మల్ని మానసికంగా చాలా ఇది చేయడం జరుగుతుంది. సో మీరు మానసికంగా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, హ్యాపీగా లేరు, ఎప్పుడు ఏమవుతుందో, లైఫ్‌ని లీడ్ చేయగలనా లేదా, ఇలాంటి థాట్స్ మీకు చాలా ఎక్కువైపోయాయి. అండ్ స్ట్రాంగ్ ఖచ్చితంగా ఫినాన్షియల్ వైజ్ ఆర్ ఎనీ లైక్ మీ ఫ్యామిలీకి సంబంధించి కానీ మళ్ళీ ఇంకొక పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉంది. బికాజ్ వార్నింగ్ ఇక్కడ ఆల్రెడీ ఫినాన్షియల్‌గా మీరు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇక్కడ ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. బికాజ్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఎడ్జెస్ అండ్ పాసిబిలిటీస్. మీకు ఫినాన్షియల్‌గా మీరు ఫిట్‌గా లేరు అని అనుకుంటున్నారు. బట్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు. మేబీ చిన్న ఆపర్చునిటీ అని వదిలేస్తున్నారు. బట్ ఏ ఆపర్చునిటీ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. బికాజ్ రైట్ నౌ ఉన్న మీరు సిట్యుయేషన్ నుంచి బయటపడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎడ్జెస్ అండ్ పాసిబిలిటీస్ ఖచ్చితంగా చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే మీకున్నాయి. పాసిబిలిటీస్ మీకున్నాయి. సో దాని మీద అటెన్షన్ పే చేయండి. బికాజ్ మనం ఎనర్జీ ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అన్నది ఉంటుంది. అది మీరు నెగిటివ్ మీద ఫోకస్ చేస్తారా, పాజిటివ్ మీద ఫోకస్ చేస్తారా అన్నది మీ ఇష్టం. బట్ మీరు దేని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అన్నది 100% ఉంటుంది. సో స్ట్రాంగ్ వార్నింగ్ అంటే మీరు నెగిటివ్ అన్నీ ఆలోచించుకొని ఇది జరుగుతుంది అది ఏమి అనుకోవద్దు. సో ఏం జరిగినా నేను ఓవర్కమ్ చేయగలను అనే ఒక థాట్లో అయితే ఉండండి. అది పాజిటివ్. అండ్ అండర్ దట్ యాంగ్జైటీ. ఖచ్చితంగా మీలో చాలామంది ఓవర్ థింకింగ్, యాంగ్జైటీతో బాధపడుతున్నారు. బికాజ్ ఫినాన్షియల్లీ మీరు బాగాలేదు. అట్ ద సేమ్ టైం మీకు ఏ ఆపర్చునిటీస్ లేవు. అండ్ మేబీ రిలేషన్షిప్లో కూడా మేబీ చాలా ఇష్యూస్ ఉండొచ్చు. బికాజ్ స్ట్రాంగ్ వార్నింగ్ కార్డ్ ఉంది కాబట్టి. సో దట్స్ వై మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ప్రెజెంట్లో ఉండట్లేదు. అందుకే ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ. సో ఫస్ట్లో ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ పాస్ట్ గురించి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఖచ్చితంగా మీరు ప్రెజెంట్లో ఎప్పుడు ఉండరు. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో చేంజెస్ అనేవి రావు. ఫస్ట్లో మీరు ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటని ఆలోచించండి. ఇప్పుడు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ప్లీజ్ ఓవర్ థింకింగ్ చేయకండి. బికాజ్ చేస్తే మీ మెంటల్ హెల్తే ప్రాబ్లం అవుతుంది. తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్ మీరు హ్యాండిల్ చేయలేరు. యా. సో టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ ది సిమెంటింగ్ మూవ్. సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తూ డిప్రెషన్లో ఉన్నారో, అట్ ద సేమ్ టైం కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తూ మీకంటూ టైం తీసుకోకుండా, మీకంటూ రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీకంటూ కొంచెం టైం తీసుకోండి. ఒక 2 or 3 డేస్ మీకు నచ్చిన చోటుకు వెళ్ళండి, లేదా ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోండి. బట్ మీకంటూ మీరు కేర్ తీసుకోవాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్, న్యూ మూన్. సో మీ లైఫ్లో మీకు అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని ఎవరైతే అనుకుంటారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీకు రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాబ్లం తొలగిపోయి మళ్ళీ కొత్తగా మీ లైఫ్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది.
సో క్లైమ్ దిస్ ఎనర్జీ అండ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్, గివ్ అస్ మోర్. సో ఎవరైతే కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పి, బట్ చాలా చాలా అడ్డంకులు వచ్చినా సరే ఎవరైతే కన్సిస్టెంట్గా ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారో, ఇక్కడ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే డోంట్ గివ్ అప్. బికాస్ చాలామంది మనం సక్సెస్ అవుతాము అనే ముందు గివప్ ఇచ్చేస్తాం. ఎవరైతే గివప్ ఇవ్వరో వాళ్ళే సక్సెస్ అవుతారు. అది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా, లైఫ్ అయినా, ఏదైనా సరే. సో ఇక్కడ గివప్ ఇవ్వకండి. ఎందుకంటే మీరు చాలా చాలా క్లోజ్గా ఉన్నారు. మేబీ మీకు తెలియకపోవచ్చు, బట్ మీరు చాలా చాలా క్లోజ్గా ఉన్నారు మీ గోల్ని అచీవ్ చేయడానికి. సో డోంట్ గివ్ అప్ అండ్ యు ఆర్ గుడ్ ఎనఫ్ ఫుల్ మూన్ ఇన్ వోగో. సో ఎవరైతే నేను మంచివాడిని కాదు, లేదా నేను మంచిదాన్ని కాదు, నేను వర్తబుల్ కాదు అని ఎవరైతే మీ గురించి మీరే అనుకుంటారో, ఇక్కడ మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే అలా అనుకోవద్దు. బికాజ్ మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారో మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. మీరు చాలా గుడ్ ఎనఫ్, అంటే మీరు మంచివారు, మీరు అన్నిటికీ అర్హులు అని ఒక ఫీలింగ్లో మీరు ఉండండి. బికాజ్ మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని అట్రాక్ట్ చేస్తారు. యు ఆర్ గుడ్ ఎనఫ్. ఓకే, అండ్ రిలేషన్షిప్ మెసేజెస్ కూడా చూసిన తర్వాత ఇప్పుడు టారో మెసేజెస్ చూద్దాం. Under the deck, heart to heart conversations, reconciliation, getting to know each other, ఎంగేజ్మెంట్. వావ్, రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు మొత్తం ప్రోగ్రెసే కనిపిస్తుంది. సో ఎవరైనా సెపరేషన్లో ఉన్నా, ఇక్కడ రీకన్సిలియేషన్, ఫస్ట్ కార్డ్ రీకన్సిలియేషన్, సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. సో ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇక్కడ మెసేజ్ ఏంటంటే వెరీ వెరీ సూన్ మీకు రీకన్సిలియేషన్ అయితే అవ్వబోతోంది. సో ఓవర్ థింకింగ్ చేయొద్దు, యాంగ్జైటీలో ఉండొద్దు, బీ హ్యాపీ అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్. యాజ్ యూ రివీల్ యువర్ ఎమోషనల్స్ టు ఈచ్ అదర్, యూ బాండ్ డీపెన్. సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీ పార్ట్నర్తో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోండి. ఒకరి ఫీలింగ్స్ను, థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మీ మధ్య ఉన్న బాండ్ ఇంకా ఇంకా డీప్ అవుతుంది. అంతా తెలిసిలే ఏం మాట్లాడతామని కాకుండా కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల మీ రిలేషన్షిప్కి అది ప్లస్ అవుతుంది. అండ్ ఎంగేజ్మెంట్, యువర్ లవ్ లైఫ్ ఈస్ అసైనింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో స్ట్రాంగ్గా, వెరీ సూన్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. లైక్ ఎంగేజ్మెంట్, ఎవరైతే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఉన్నారో మ్యారేజ్. సో కమిట్మెంట్ అన్నది మీ రిలేషన్షిప్లో ఉండబోతుంది, స్టెబిలిటీ అన్నది మీ రిలేషన్షిప్లో ఉండబోతుంది. అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్, హానెస్ట్లీ డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. సో ఈ టూ కార్డ్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీస్. సో మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్తో మీరు ఎక్స్ప్రెస్ చేయండి హానెస్ట్గా, మీరు ఏది ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు టారో మెసేజెస్ చూద్దాం. ముందు మీరున్న సిచ్యువేషన్ ఏంటి చూద్దాం, దాని తర్వాత యూనివర్స్ గైడెన్స్. అండ్ మీ ప్రెజెంట్ ఎనర్జీ 3 of Wands. ఖచ్చితంగా మీరు లైఫ్ని ఒక పాజిటివ్ వేలోనే చూస్తున్నారు. ఖచ్చితంగా గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లో అప్గ్రేడ్ రావాలి అని. ఓకే, సో Queen of Swords, the Sun, 10 of Swords, King of Wands, Page of Wheels, Ace of Swords. యా, సో ఖచ్చితంగా మీరు ఇందాక నేను చెప్పినట్టు మీకున్న ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అనేది కనిపిస్తుంది. సో రైట్ నో మీరు కొంచెం సఫర్ అవుతున్నారు, ఎస్పెషల్లీ మీ స్ట్రైట్ ఫార్వర్డెడ్ నేచర్ వల్ల. మీరు ఏదైనా ఉంటే మొక్క మీద మాట్లాడతారు, అది దానివల్ల కొన్ని ఆపర్చునిటీస్ వదులుకోవాల్సి వస్తుంది, కొంతమంది దగ్గర బ్యాడ్ అవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం సక్సెస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బికాస్ సన్ కార్డ్, ఎవరైతే ఎప్పటి నుంచో కష్టపడి వర్క్ చేస్తున్నారో వెరీ వెరీ సూన్ మీకైతే సక్సెస్ అయితే రాబోతుంది. ఇది సెకండ్ టైం మెసేజ్, ఎస్పెషల్లీ మెటీరియల్ సక్సెస్, నేమ్, ఫేమ్, అబండెన్స్,
అండ్ 10 ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్. ఈ సక్సెస్ తర్వాత మీ లైఫ్ ఒక నెక్స్ట్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న లైఫ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు. ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే చూడబోతున్నారు. అండ్ మీరు ఏం చేయాలంటే మీ మీద ఎక్కువ ఎనర్జీ ఫోకస్ చేసుకోండి. నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ పీపుల్ వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. అండ్ ఏదైనా క్లారిటీగా ఉండాలి. బికాజ్ ఏస్ ఆఫ్ సోర్స్ విత్ పేజ్ ఆఫ్ వీల్స్ వైల్ కమ్యూనికేటింగ్, అంటే ఎదుటి వ్యక్తితో కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. బికాజ్ ఇక్కడ సక్సెస్ వస్తుందని తర్వాత చాలామంది గర్వంగా మాట్లాడడం కానీ, ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం కానీ జరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాకుండా మీరు అందరినీ ఈక్వల్గా చూడండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఏం చేయాలి లైఫ్లో ఏంటన్నది మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రైట్ నౌ మీరు ఫినాన్షియల్లీ చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ వెరీ వెరీ సూన్ ఆ సిచ్యువేషన్ అంతా చేంజ్ అవుతుంది. సో క్లైమ్ దిస్ ఎనర్జీ బికాస్ ఫస్ట్ ఒరకల్ మెసేజెస్లో ఫినాన్షియల్ కాన్స్టెంట్స్ వచ్చింది. బట్ నా ఇక్కడ సన్ విత్ ఏస్ ఆఫ్ సోర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా పాజిటివ్ రీడింగ్ ఇది. సో ఎవరైతే చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో మీ లైఫ్ చేంజ్ అవబోతుంది. సో యూనివర్స్ ఈ మెసేజ్ మీ వరకు తీసుకురావాలి అనుకుంది కాబట్టి మీరు ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ రీడింగ్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎనర్జీని క్లైమ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు స్పిరిచువల్గా కూడా మీ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. అండ్ అంటే మీరు కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, కెరియర్కి కావాల్సింది బికాస్ ప్రమోషన్ వాట్ ఎవర్. అండ్ ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. ఆర్ లేదు అంటే మీరు చేసుకోవాలి బికాస్ హర్ఫెంట్ ఉంది. వావ్. సో ఎవరైతే మీ లైఫ్ ఇక్కడితో స్టక్ అయిపోయింది అనుకుంటారో ఇక్కడ నుంచి మీ లైఫ్ ఒక కొత్త టర్న్ తీసుకోబోతుంది. ఇది చాలా చాలా క్లియర్గా ఉంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఇదే మన మెసేజ్ రిలేషన్షిప్స్ తీసుకుంటే రిలేషన్షిప్ ఖచ్చితంగా మ్యారేజ్, కమిట్మెంట్, సేమ్ కార్డ్ సేమ్ మీనింగ్స్ వచ్చాయి. అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్, ఒక క్లారిటీ, ఇద్దరి పట్ల క్లారిటీ, ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి క్లారిటీ, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్. సో నాకు చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అని చెప్పాలి. బట్ ఎప్పుడు మీరు ఇచ్చిన మెసేజెస్ని తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఏదైనా మన యాక్షన్ తీసుకున్నప్పుడే మన లైఫ్లో చేంజెస్ కనబడతాయి. రీడింగ్లో ఎలా వచ్చింది నా లైఫ్లో జరగట్లేదు అంటే దాని తగ్గ యాక్షన్ మీరు తీసుకోవట్లేదు. సో ఇంపార్టెంట్ అయింది ఏంటి? యాక్షన్. సో దేనికైనా సరే యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది థాట్స్ ఊహించుకోవడం వాటి దగ్గర ఆగిపోతారు. బట్ నో, యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. సో అండర్ ద డెక్ జస్టిస్ అంటే మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోండి. మీ పర్సనల్ లైఫ్ని, మీ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఒక్కొక్కసారి మీకు టెస్టింగ్ పీరియడ్, బికాజ్ మీకు లైఫ్ చేంజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీకు అది టెస్టింగ్ టైం లాగే ఉంటుంది. అప్పుడు మీరు ఎంతలా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కింగ్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా ఫినాన్షియల్లీ నేను చెప్పాను చాలా గ్రోత్ ఉంటుంది. బట్ మీకు లాజికల్ థింకింగ్ కూడా ఉండాలి, స్ట్రాటజీస్ కూడా ఉండాలి కెరియర్లో. అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే ఖచ్చితంగా స్టెబిలిటీ అన్నది వస్తుంది. అండ్ మెజిషియన్ ఇక్కడ. సో మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్నే మేనిఫెస్ట్ చేస్తారు. సో మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి అయినా సరే మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఎదుటివారి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించుకోండి. బికాజ్ మీరు ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తారో అదే మీరు మేనిఫెస్ట్ చేస్తారు. సో ఎక్కువ పాజిటివ్ ఆలోచించడానికి ట్రై చేయండి. ఎదుటి వాళ్ళ గురించి కూడా నెగిటివ్గా ఆలోచించద్దు. బికాజ్ మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. అండ్ 10 ఆఫ్ వాండ్స్. సో ఎక్కువగా ఓవర్ బర్డెన్ తీసుకోవద్దు. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఇక్కడ యూనివర్స్ అదే చెప్తూ, ఓవర్ బర్డెన్ తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక దాని మీద ఫోకస్ చేయండి, అందులో సక్సెస్ వచ్చిన దాని మీద నెక్స్ట్ దాని మీద ఫోకస్ పెట్టండి. ఓకే. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.